ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అత్త బగటెందుకే అత్త? నా మతి పోయిందలుడు. ఈ రోజు నేను అక్కడే ఉండాల్సి వస్తుందేమో. అయ్యో అమ్మా 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 తిక్క కుదిరింది. దిగండి. మేడం కొట్టకండి మేడం, వద్దు మేడం, వదిలేండి మేడం. మేడం అయ్యో అమ్మా, కొట్టకండి మేడం, ప్లీజ్ మేడం. అమ్మా అయ్యో అమ్మా, మేడం కొట్టకండి మేడం, ప్లీజ్ మేడం, వదిలేండి మేడం. అమ్మా అమ్మా మేడం. నేనే తప్పు చేయలేదు. అసలు ఆ బిస్కెట్స్ ఎలా వచ్చాయో నాకు తెలీదు. ఏవైనా ఉంటే మేడం గారితో మాట్లాడండి. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? నేను గోల్డ్ స్మగ్లింగ్ చేయడం ఏంటి? నేను కూడా ఒక ఆఫీసర్ని. ఇలాంటి తప్పు నేనెందుకు చేస్తాను? కూల్ 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 కూల్. అసలు నువ్వెందుకు కంగారు పడిపోతున్నావు? ఇప్పుడు నువ్వు క్రైమ్ చేసావని ఎవరైనా అన్నారా? మేడం, వీళ్ళు నన్ను అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. నిజంగా గోల్డ్ బిస్కెట్లు ఎలా వచ్చాయో నాకు తెలీదు మేడం. ఎలా వచ్చుంటాయి? వాటికేమైనా కాళ్ళున్నాయా? మేడం, ఉండవు కదా. అయినా సరే ఆ గోల్డ్ బిస్కెట్స్ వచ్చి నీ బ్యాగ్ లో పడ్డాయి అంటే ఎంక్వైరీ చెయ్యాలి కదా. అంతవరకు నువ్వు దొంగవి కాదు, స్మగ్లర్వి అంతకన్నా కాదు. అయినా మీరేంటయ్యా ఆడపిల్లని సున్నితంగా తీసుకురావాలి కానీ అలా బలవంతంగా లాక్కొచ్చినట్టున్నారు. ముట్టుకుంటే కందిపోతుంది. అంత అందంగా ఉంది పాపం. మేడం, ఇదంతా ఎవరో కావాలని చేస్తున్నట్టుంది. దయచేసి నా మాట నమ్మండి మేడం. ఎవరు చేసుంటారు? ఎవరి మీదైనా అనుమానం ఉందా? నాకు అలాంటి శత్రువులు కూడా ఎవరూ లేరు మేడం. ఆ చూసావా, ఎవరూ చెయ్యకుండా నువ్వు తీసుకోకుండా అవి ఎలా బ్యాగ్లోకి వచ్చుంటాయంటావు? ఓహో, నీ బ్యాగ్ ఏమైనా బంగారు గుడ్లు పెడుతుందా? ఆ గోల్డ్ బిస్కెట్స్ కి నాకు ఎలాంటి సంబంధం లేదు. చాలా సీరియస్ గా చెప్తున్నాను. మీరేంటి మేడం జోక్గా తీసుకుంటున్నారు? ఇది జోక్ కాదు. గోల్డ్ స్మగ్లింగ్ అంటే చాలా పెద్ద ఇష్యూ అవుతుంది. నిజంగా నువ్వే తీసావని రుజువైతే డిపార్ట్మెంట్ పరువు పోతుంది, నీ ఉద్యోగం పోతుంది, చివరికి నీ జీవితమే పోతుంది. నేనే తప్పు చేయలేదు అంటే నమ్మరేంటి మేడం? నిజానిజాలు తెలుసుకోకుండా నేను దేన్ని నమ్మను. కానిస్టేబుల్, అసలేం జరిగిందో మీరే చెప్పండి. గోల్డ్ స్మగ్లింగ్ చేస్తున్నారని ఇన్ఫర్మేషన్ వచ్చింది మేడం. చెక్ చేస్తే ఈమె బ్యాగ్లో గోల్డ్ బిస్కెట్స్ దొరికాయి మేడం. ఈ గోల్డ్ ఇక్కడిది కాదు మేడం. వేరే కంట్రీ నుంచి స్మగ్లింగ్ చేసి ఇల్లీగల్గా మన స్టేట్లో అమ్ముతున్నారు మేడం. అయితే ఇది ఇంటర్నేషనల్ క్రైమ్ అన్నమాట. ఓన్లీ గోల్డ్ బిస్కెట్టేనా? వెపన్స్ అవి కూడా స్మగ్లింగ్ చేస్తున్నారా? మేడం,
అసలు ఆ గోల్డ్ బిస్కెట్స్ తోనే నాకు సంబంధం లేదు. మీరేమో వేరే వెపన్స్ అంటున్నారు. కానిస్టేబుల్స్ చెప్పిన ప్రకారం నమ్మాలి కదా. నీ పేరేమన్నారు? ఆ శివపార్వతి గారు. ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? పేరు లోకల్, బిజినెస్ మాత్రం ఇంటర్నేషనల్ అనుకుంటారు కదా. మేడం, ఆటోలో వస్తుంటే 2 ప్యాసింజర్స్ ఎక్కారు. వాళ్ళే ఈ పని చేస్తుంటారు మేడం. ఓహో, అయితే ముందు ఆటో డ్రైవర్ని పిలిపించండి. ఓకే మేడం. మేడం, గోల్డ్ బిస్కెట్ ట్రాన్స్పోర్టర్వి నువ్వేనా? ఆటో నడుపుకొని పొట్ట నింపుకుంటాను. నాకు ట్రాన్స్పోర్ట్ ఎక్కడిది మేడం? మరి నీ ఆటోలో శివపార్వతి గారి బ్యాగ్లో గోల్డ్ బిస్కెట్ దొరికిందంట. మేడం, ఆ గోల్డ్తో నాకు సంబంధం లేదు మేడం. మరి శివపార్వతి నీ పేరు చెప్పింది? ఒకరు ఎక్కిన తర్వాత శివపార్వతి మేడం ఎక్కారు, తర్వాత ఇంకో అతను ఎక్కారు. నాకు అంతవరకే తెలుసు మేడం. ఆ తర్వాత ఏం జరిగిందో నీకు తెలీదా? పోలీసులు వచ్చి ఆటో చెక్ చేశారు. మేడం గారి బ్యాగ్లో గోల్డ్ బిస్కెట్లు దొరికాయి మేడం. అన్నా, అవి నా బ్యాగ్లో వేసి వెళ్ళిపోయారు. అంతేకాని నేను ఆ గోల్డ్ తీసుకురాలేదన్నా. నాకేం తెలుసండి, అక్కడ నేను చూసిందే చెప్పాను మేడం. ఇదే సాక్ష్యం నువ్వు కోర్టుకొచ్చి చెప్పాల్సి ఉంటుంది. చెప్తాను మేడం. సంతకం పెట్టించండి. అన్యాయం అన్నా ఇది. ఆ ప్యాసింజర్ ని తీసుకొచ్చి ఎంక్వైరీ చేయండి మేడం. వాళ్ళు నీకు తెలుసా? నాకు తెలీదు మేడం. ఇక నువ్వు వెళ్ళొచ్చు. ఓకే మేడం. ఎఫ్ఐఆర్ రాయండి. ఎఫ్ఐఆర్ రాయండి. ఎఫ్ఐఆర్ రాయండి. మేడం, మేడం, ఎఫ్ఐఆర్ రాయకండి మేడం. నా జాబ్ పోతుంది, నా లైఫ్ మొత్తం స్పాయిల్ అయిపోతుంది మేడం. తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే శిక్ష అనుభవించాల్సిందే. నువ్వు ఎఫ్ఐఆర్ రాయి. మేడం, 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 ప్లీజ్ మేడం, మీకు దండం పెడతాను. మేడం, మేడం, ప్లీజ్. ఓకే మ్యామ్. ఈ కేసు మీద నిన్ను ఇన్వెస్టిగేషన్ చేయాల్సి వస్తుంది. అంతవరకు నిన్ను సస్పెండ్ చేస్తున్నాను. మేడం, మీకు దండం పెడతాను మేడం. మేడం, నేనే తప్పు చేయలేదు. తప్పించుకోవాలని చూస్తున్నావా? మేడం, ప్లీజ్ నన్ను నమ్మండి. నో ఎక్స్క్యూజ్. సో నువ్వు ఇప్పుడు యూనిఫామ్ తీసేసి నార్మల్ డ్రెస్ లో రా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.